పరిశుద్ధుడా నీకు స్తోత్రం. ఈ రోజును చూడలేక ఎంతో మంది గర్భములో మంటికి మన్నే లోకానికి దూరమై అయ్యా మా మధ్యలో లేనప్పటికీ మాకిచ్చినటువంటి కృపను బట్టి నీకు స్తోత్రాలయ్యా. జరగబోవు అయ్యా ఈ కూడికను ఘనముగా జరిగిస్తున్నందుకు వందనాలు. మీరు మాతో మాట్లాడండి అయ్యా. నీ మాట కొరకు ఎదురు చూస్తున్నాము దేవా. మీ మాట కొరకు తృష్ణ కలిగి ఉన్నాము. మాతో మాట్లాడి నీ వాక్యం ద్వారా మమ్ములను బలపరచమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. దేవునికి స్తోత్రాలు. ఈ ఉదయ కాలాన్ని ఈ విధముగా ప్రార్థన కూడికలో పాల్గొన్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్ములను దీవించును గాక. ఆమేన్. బైబిల్ గ్రంథములో ఈరోజు మనము నేర్చుకుంటున్నటువంటి క్రొత్త విషయం ఏమిటంటే సామెతలు గ్రంథ పరిచయం. సామెతలు గ్రంథములో మొత్తం 31 అధ్యాయాలు మనకి కనిపిస్తాయి. నీతిని, మనిషి జీవనం ఎలా మంచిగా కొనసాగించాలి అనేటువంటి ఆ బోధలను సామెతల గ్రంథంలో మనం చూస్తాం. దైనందిన జీవితంలో ఆచరణ సాధ్యమైన వివేకాన్ని, జ్ఞానాన్ని, మంచి అలవాట్లను, వినయము, విధేయత, క్షమ, సహనం, కరుణ ఇలాంటి వీటికి సంబంధించిన సూక్తులన్నీ సామెతల గ్రంథంలో కనబడతాయి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము అనే విషయాన్ని ఆధారం చేసుకొని సామెతల గ్రంథం రాయబడి ఉంటది. తెలివి, జ్ఞానము, వివేకమునకు సంబంధించిన ఎన్నో విషయాలు, అనుభవాలు ఈ సామెతల గ్రంథంలో మనం గమనిస్తాం. ఈ సామెతల గ్రంథము 1వ అధ్యాయము నుండి 9వ అధ్యాయం వరకు జ్ఞాన ప్రశంస అంటే జ్ఞానము గూర్చిన లోతైన విషయాలు రాయబడి ఉంటాయి. 10 నుండి 29 వరకు సొలొమోను వ్రాసినటువంటి సామెతలు మనకి కనిపిస్తాయి. 30వ అధ్యాయము ఆగూరు సామెతలు కనిపిస్తాయి. 31 పలు సూక్తులకు సంబంధించిన సామెతలు కనిపిస్తాయి. యవన జీవితంలో ఓ వ్యక్తి జ్ఞానముతో నింపబడాలంటే సామెతలు చదవాలి. సామెతలు చదవడం వల్ల ఆ వ్యక్తి తెలివితో నింపబడతాడు. సామెతలు చదవడం వల్ల ఎన్నో విషయాలు తెలుసుకుంటాడు. అది సామెతలు 1వ అధ్యాయంలోనే రాయబడి ఉంటుంది. ఇవి తెలివి లేని వారికి తెలివి పుట్టిస్తాయి, యవనులకు జ్ఞానాన్ని ఇస్తాయి. అందుకని సామెతలు చదవాలి అనేటువంటి విషయాన్ని అక్కడ ప్రస్తావిస్తారు. అది సామెతలు గ్రంథం యొక్క క్లుప్తమైన పరిచయం. మిమ్మల్ని అడుగుతున్నటువంటి బైబిల్ ప్రశ్న, బైబిల్ ప్రశ్న ఏమిటంటే ఇస్కరియోతు యూదా చనిపోయినటువంటి ఆ భూమి పేరేమిటి? శ్మశాన భూమి. దానికి ఒక పేరుంది. ఆ పేరని పిలువబడింది. ఓ భూమి పేరు బ్రదర్. మెక్కల్ది కాదు బ్రదర్, దగ్గరికి వచ్చారు. రక్త భూమి అని అర్థం. అసలు పేరేంటంటున్నాను. అది ఒక కొమ్మరవాణి పొలమమ్మా. దానికి ఒక పేరు ఉంటుంది. ఆ పొలము ఒక పేరు అనబడుతుంది. ఆ పొలం అకెల్దము. అకెల్దము అనగా దానికి రక్త భూమి అని అర్థం.
అపోస్తుల కార్యములు 1:19లో వారి భాషలో ఆ పొలము అకెల్దము అనబడి ఉన్నది, దానికి రక్తభూమి అనర్థం. అంటే ఇస్కరియోతు యూదా చనిపోయినటువంటి ఆ భూమి అకెల్దము అని అర్థం వస్తుంది. అకెల్దం అని పేరు, దాని అర్థము రక్తభూమి. మరొక ప్రశ్న. మరొక ప్రశ్న. అందరూ జాగ్రత్తగా వినండి. మరొక ప్రశ్న అడుగుతాను. రూపునకు తండ్రి ఎవరు? రూపు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు బైబిల్లో. ఆయనకు తండ్రి అని ఒక ఆయన గురించి రాయబడి ఉంటుంది. రూపునకు తండ్రి. ఆ రూపునకు తండ్రి ఎవరు? రూఫు అనేటువంటి ఒక ఆయనకు తండ్రి ఒక ఆయన ఉన్నారు. కాదమ్మా, మార్కు సువార్తలోనే రాయబడి ఉంటుంది. రూఫునకు తండ్రి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారి సిలువను మోస్తాడే సీమోను, కురేనీయుడైన సీమోను, ఆయన రూఫునకు తండ్రి. రూఫునకు తల్లి ఎవరంటే పౌలు గారికి పరిచర్య చేసిన వ్యక్తి. అందుకని రోమా పత్రికలోనేమో రూఫునకు తల్లికి వందనాలు అంటాడు. మార్కు సువార్తలో ఆయన పరిచయం చేసేటప్పుడు రూఫునకు తండ్రి అని పరిచయం చేస్తారు. అర్థమవుతుందా? ఎందుకు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలంటే ఆయన బలవంతంగా సిలువ మోసిన కొన్ని సంవత్సరాలకి తన భార్య కూడా ప్రభువులో ప్రేమను తెలుసుకొని ఆమె మారి, తన కుమారుడు కూడా ప్రభు ప్రేమను తెలుసుకొని వారు పౌలు గారి సేవలో చాలా సహకారులుగా ఉన్నట్లు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది. చూడండి, యోహాను సువార్తకు సంబంధించినటువంటి బైబిల్ ప్రశ్నలు. యోహాను సువార్తకి సంబంధించిన బైబిల్ ప్రశ్నలు. పస్కా పండుగ సమీపించినప్పుడు యూదులు పల్లెటూర్ల నుంచి, చుట్టుప్రక్కల ఊర్ల నుంచి ఎక్కడికి వస్తారు? యెరూషలేముకి. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. యెరూషలేముకి వాళ్ళు వస్తారు. యెరూషలేముకి వచ్చి వారు పండుగని ఆచరిస్తారు. మరొక ప్రశ్న. ఇస్కరియోతు యూదా తండ్రి పేరేమిటి? సీమోను. సీమోను. వెరీ గుడ్ అమ్మ. సీమోను కుమారుడైన ఇస్కరియోతు అని అక్కడ రాయబడి ఉంటాం, మనం గమనిస్తాం. మంచిది, చక్కగా మీరు సమాధానాలు చెప్తున్నారు. ఇలాగనే వాక్యాన్ని తెలుసుకుంటూ నేర్చుకుంటూ ఉండండి. ఈ పూట మనము ధ్యానిస్తున్నటువంటి వాక్య భాగం ఏమిటంటే, ప్రతి మనిషికి ఆశ ఉంటది. ఒక ఆయన అంటాడు, ఆశ లేనోడిని దేవుడు కూడా ఆశీర్వదించాడట. ఆశ. ఈ రోజున వేటి కొరకు ఆశపడుతున్నామంటే, లోక సంబంధమైన ఆనందాలు కొరకు, లోక సంబంధమైన ఆస్తులు కొరకు, లోక సంబంధమైనటువంటి సుఖవంతమైన జీవితం కొరకు మానవుడు ఆశపడుతున్నాడు. ఆ ఆశలు ఒక రోజున గతించిపోతాయి. ఆ ఆశలు ఒక రోజున మాయమైపోతాయి. ఈ లోకములో నువ్వు దేని కొరకు ఆశపడినా,
నీవు ఆశపడినది నీ నుండి దూరం అయిపోవచ్చు. ఈ లోక సంబంధమైన ఆశలు కొంత మట్టు వరకే. పర సంబంధమైన ఆశలు ఉన్నాయనుకోండి, అవి నీ అంతము వరకు నీవు దేవుని రాజ్యములోకి వెళ్ళేటట్లు చేస్తాయి. ఓ క్రైస్తవుడు కలిగి ఉండవలసిన ఆశలు, కోరికలు ఏమిటి? ఆత్మ సంబంధమైన ఓ 2-3 మాటలు మీకు తెలియచేస్తాను. ఒకవేళ నీవు కూడా ఇలాంటి ఆశ కలుగుంటే నువ్వు ఆత్మీయంగా ఉన్నత శిఖరాలు ఎక్కుతావు. నీ పరిశుద్ధ జీవితానికి కొన్ని మార్పులు వస్తాయి నీ గనక ఈ ఆశలు ఉంటే. ఏమిటి ఆశలు? త్వరగా మనము చూద్దాం. మనందరికీ బాగా తెలిసిన కీర్తన 42వ కీర్తన 1, 2. తుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ ప్రాణముల కొరకు కృష్ణగుణుచున్నది. దేవా, చదవండి అమ్మా. నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. చదవండి నా చదవండి. ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదనను? ఆయన సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఎప్పుడు కనబడేదనని నీ దేవుడు ఏమాయనని వారి నిత్యము నాతో అనుచుండగా, నీ దేవుడు ఏమాయనని నిత్యము వారు నాతో అనుచుండగా, రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. రాత్రింబగలు కన్నీరు నాకు అన్నపానములాయను. అన్నపానములాయను. మనందరికీ బాగా తెలిసిన మాట. దుప్పి ఎలాగూ నీటి వాగుల కొరకు ఆశపడుతుందో, దేవా నీకోసం నేను ఆశపడుతున్నానయ్యా. వెండి బంగారాలు గురించి ఆశపడుతున్నానని అనలేదు, కానీ నీకోసం నేను ఆశపడుతున్నానయ్యా. నువ్వు నాకు కావాలయ్యా. నీకోసం నేను ఆశపడుతున్నానయ్యా. అసలు ఎందుకు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతుంది? ఇంతకు ముందు కూడా మీతో నేను చెప్పాను, అందుకే త్వరగా చెప్తాను. అందరూ జాగ్రత్తగా వినండి. దుప్పి అంత తెలివి కలిగినటువంటి జంతువు కాదన్నమాట. అంటే ఒక మాటలో చెప్పాలంటే, జంతువులకు ఉన్న తెలివే అంతంత మాత్రం. వాటి తెలివి ఎంతవరకు అంటే ఆహారాన్ని సంపాదించుకోవటం, శత్రువు చేతుల నుండి తప్పించుకోవడం, బ్రతకటానికి మార్గాలు వెతుక్కుంటూ వెళ్ళిపోవడమే జంతువుల పని. ఈ దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నది. వాస్తవంగా చెప్పాలంటే దుప్పి ఎండమావులను చూసి ఎండమావుల్లో నిజంగా నీళ్లు ఉన్నాయేమోనని భ్రమపడి, ఎండమావులంటే మనం రోడ్ల మీద వెళ్తున్నప్పుడు నీటి గుంటలు ఉన్నట్లు కనిపిస్తాయి. నీటి గుంటలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి కదా అని దగ్గరికి వెళ్తే కనబడవు. అలా వెళ్తూ ఉంటే కంటికి కనిపిస్తాయి, కానీ దగ్గరికి వెళ్తే కనబడవు. ఆ అడవిలో కానీ ఎడారుల్లో కానీ ఈ దుప్పి ఉన్న ప్రదేశాలలో ఎండమావులను చూసి నిజంగా నీటి ఊటలు ఉన్నాయని పరుగెత్తి అలసిపోతుంటాయి. అలాంటి పరుగెత్తే క్రమంలో సింహానికి దొరికే అవకాశాలు ఉంటాయి. వాస్తవంగా చెప్పాలంటే దుప్పి స్పీడ్గా పరిగెడుతుందా, సింహం స్పీడ్గా పరిగెడుతుందా అంటే దుప్పే స్పీడ్గా పరిగెడుతుంది. కానీ దుప్పి ఎందుకు సింహం చేతికి చెక్కుతుంది అంటే, ఎండమావుల కొరకై ఆశపడి వెనక్కి చూడటం వల్ల ఈ దుప్పి సింహం చేతికి చిక్కే అవకాశం ఉంది. మనమేమనుకుంటామంటే దుప్పి నీటి వాగుల కోసం ఆశపడిందంటే దుప్పి నీటి వాగులు నీరు తాగటానికి ఆశపడిందని అనుకుంటాం. చాలాసార్లు మీతో చెప్పాను, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడటం అంటే దాని అర్థం నీటి వాగులు కొన్ని అర్థాలను సూచిస్తాయి అక్కడ. వాస్తవంగా దుప్పి నీటి వాగుల కొరకు ఎందుకు ఆశపడుతుందంటే, శత్రువు వెనుకున్నాడు, శత్రువు చేతి నుండి తప్పించుకోవాలి. శత్రువు చేతి నుండి తప్పించుకోవడానికి, శత్రువు బారి నుండి విడుదల పొందడానికి, చేసిన పొరపాటును సరిదిద్దుకోవడానికి. ఏంత పొరపాటు? ఎండమావులలో నిజంగా నీరుందేమోనని భ్రమపడి వచ్చిన పొరపాటును సరి చేసుకోవడానికి, దానికంటూ ఉన్నటువంటి మార్గం, అది తప్పించుకోవడానికి ఉన్న ఆధారం, అది తప్పించుకోవడానికి ఉన్న తాగు చోటు ఏదైనా ఉన్నదంటే అది నీటి వాగులు. ఎప్పుడైతే నీటి వాగులలోకి వెళ్తుందో ఈ దుప్పి,
ఆ నీటి వాగులోకి వెళ్ళిన తర్వాత శత్రువుకి కనబడకుండా దాక్కుంటుంది. ఇప్పుడు దాని ప్రకారం భక్తుడు అంటాడు, అయ్యా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతుందయ్యా, అలాగున నేను ఆశపడుతున్నాను. దాని అర్థం ఏంటంటే దుప్పి దాక్కోవడానికి నీటి వాగులు ఎలా అయితే దాగుచోటయ్యాయో, నా దేవా నా దాగుచోటు నీవే, నేను నీ కొరకు ఆశపడుతున్నా, నీ యొద్దే నాకు భద్రత ఉన్నది. లోకములో ఆనందం ఉందని, లోకములో సంతోషం ఉందని, లోకములో ప్రేమలు ఉన్నాయని, లోకంలో ఆనందం ఉందని నేను పరుగెత్తి 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 నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడినట్టు నా ప్రాణుని కొరకు ఆశపడుతుందయ్యా. ఎండమావులను చూచి భ్రమపడిన దుప్పి ఎలాగున అలసిపోయిందో, ఈ లోకంలో ఆనందం కొరకు భ్రమపడి అలసిపోయిన స్థితిలో, సొలసిపోయిన స్థితిలో మార్గము కానరాక చివరికి నిన్ను ఆశపడుతున్నానయ్యా, నా దాగు చోటు నీవే, నా రక్షణ నీలో, నా భద్రత నీలో, నీలోనే నేను ఉంటానయ్యా అని ఆయన కొరకు నువ్వు ఆశపడుతున్నావా? ఇంకా లోకములో ఎక్కడైనా ఆనందం దొరుకుతుందేమో, లోకంలో ఇంకా ఎక్కడైనా సంతోషం దొరుకుతుందేమోనని ఇంకా ఇంకా వెతికి 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 వెతికి, అందుకనే భక్తులు పాటలు రాస్తారు, సంతోషం ఎక్కడ ఉందని సమాధానమెచ్చట నాకు దొరికేదని, జగమంతా వెతికాను జనులందరిని అడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరనా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎక్కడుంది సంతోషం, ఎక్కడుంది సమాధానం? అందుకనే భక్తుడు అంటాడు, అయ్యా నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడినట్లు నీకోసం ఆశపడుతున్నా. ఎందుకో తెలుసా? దుప్పికి నీటి వాగు దాగుచోటు, నా దాగుచోటు నువ్వే, అందుకే నిన్ను ఆశపడుతున్నా. ఇంకా నీటి వాగుల కొరకు దుప్పి ఎందుకు ఆశపడుతుందంటే, ప్రతి జంతువు మరో జంతువుని వేటాడటానికి ఉపయోగించేది ముక్కు, వాసన. దుప్పికి ఒక వాసన వస్తుంది, ఆ వాసనను పసిగట్టి దుప్పి ఎక్కడుందో సింహం కనిపెట్టగలుగుతుంది. ఎప్పుడైతే ఈ దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడి ఆ నీటి వాగుల్లోకి వెళ్ళిపోతుందో, అలా వెళ్ళిన తర్వాత దాని మీద ఉన్న దుర్వాసన అంతా తొలగిపోతుంది. అప్పటి వరకు దుర్వాసన వచ్చి పరిమళ వాసనగా మారుతుంది ఈ దుప్పి. ఆ పరిమళ వాసన ఎప్పుడైతే మొదలవుతుందో దుప్పిని కనిపెట్టడం సింహానికి కష్టమవుతుంది. ఎందుకు యేసయ్యని ఆశపడాలి? ఎందుకు ఆయన కొరకు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు ఆయన కోసం ఎందుకు ఆశపడాలంటే, ఆయనలోని నీ దుర్వాసన తొలగి పరిమళ వాసనగా మారతావు. నీలో ఉన్నటువంటి దుర్వాసన తొలగి, ఏమిటా దుర్వాసన? పాపం అనే దుర్వాసన, వ్యసనం అనే దుర్వాసన, లోక సంబంధమైన ఆశలు కోరికలు, లోక సంబంధమైన పాపిష్టి తలంపులు అనే దుర్వాసన. ఆ దుర్వాసన తొలగిపోయి పరిమళ వాసనగా మారుతావు. పరిమళ వాసనగా మారదు. పరిమళ వాసన అంటే పరిమళించే, అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇతరులని ప్రభు వైపుకు ఆకర్షించే వాసనగా మారుతావు. ఈరోజు నీ పరిస్థితి దుర్వాసనతో కూడినటువంటి పరిస్థితి ఏమో, దుర్వాసనగా. బైబిల్లో రాయబడి ఉంటది, క్రీస్తు యేసు వాసన పరిమళ వాసనగా ఉంచడానికి మనల్ని పిలిచాడట. ఈ రోజున ఏ పాపిష్టి అలవాట్లతో నువ్వు ఉన్నావో ఆయన ఆశపడు, ఆయనలో ఉండాలని కోరుకుంటే నీ దుర్వాసనంతా తొలగిపోతుంది. అందుకే ఆయన ఆశపడాలి. ఈ లోకంలో యేసుక్రీస్తు తప్ప మనిషి పాపములు పోగొట్టే వాళ్ళు అంటూ ఎవరూ లేరు. ఎందుకు యేసుక్రీస్తే పోగొడతాడయ్యా? అసలు మనిషిని పాపని ఎందుకు అంటారంటే, నిజమే, తప్పు చేయని మనిషి ఎవరున్నారు? తప్పు చేయని మనిషి తప్పు చేసింది గాక తప్పుడోడంటే ఎందుకు కోపం వస్తుంది? కొంతమందికి ఈ మాట అంటే నచ్చదు. మనుషులు పాపులు అంటే, ఏమి మేము పాపులు, మేమెందుకు పాపులు, మేమేం పాపులం కాదంటారు. అబద్ధం ఆడటం పాపం కాదా? పాపులు అంటే పాపం చేసేవాడు అని అర్థం. పాపం అంటే అజ్ఞాతిక్రమం, పాపం అంటే చేయకూడనివి చేయటం, పాపం అంటే మేలు కానిది చేయడం.
ఇలాంటివి ఎన్నో చేసి మళ్ళీ పాపులంటే కోపం వచ్చేస్తుంది చాలా మందికి. అంటారు మేమెందుకు పాపులం, మేము పాపులం కాదు పుణ్యాత్ములం అంటారు. ఏం పుణ్యాత్ములం, ఏం చేసావు పుణ్యం నువ్వు? బ్రతికిన దగ్గర నుంచి అన్ని చేయరాని కార్యాలన్నీ చేసి చిన్న వయసు నుంచి వయసుతో పని లేక ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి ఇష్టానుసారంగా జీవించి నేను పాపిని అంటే ఎందుకు కోపం వస్తుంది? నువ్వు పాపి అంటే ఎందుకు కోపం వస్తుంది? అందుకనే నీ పాపం పోగొట్టేది యేసుక్రీస్తు మాత్రమే. నీ పాపాన్ని పరిమళ వాసనగా మార్చేది యేసుక్రీస్తు మాత్రమే. ఆయన మాత్రమే నీ పాపమును తొలగించగలడు. ఆయన మాత్రం పాపం నుండి నీకు విడుదల కలిగించగలడు. పాపం ఎలా వచ్చిందో చెప్పినవాడు, పాపం పోవడానికి మార్గం చెప్పినవాడు, పాపం లేకుండా బ్రతికినవాడు, పాపం లేకుండా బ్రతుకుట నేర్పించేవాడు, పాపము లేనివాడు, పాపము లేకుండా బ్రతికేటట్లు సాయం చేసేవాడు, అటువంటి దుర్వాసన పోగొట్టే నీటి వాగులకు సాదృశ్యమైన యేసయ్యను ఆశపడగలిగితే నువ్వు నీ జీవితంలో నీ ఆశను దేవుడు తీరుస్తాడు. ఈరోజు నువ్వు దేని కొరకు ఆశపడుతున్నావు? మొదటిగా దేవుని కొరకు ఆశ. ఎవరి కొరకు ఆశ? దేవుని కొరకు ఆశ, దేవుని మాట కొరకు ఆశ. రెండవది చూడండి, ఆ మాట కూడా 119:74. మొదటి దేవుని కొరకు ఆశపడటం. 2 119:74. నీ వాక్యముల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను, నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూచి సంతోషింతురు. నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకున్నా. ఆశ ఏంటో అంటే ప్రభువా నీ వాక్యమే నా ఆశ, నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నా. నేను వాక్యం మీద ఆశ నాది. ఎందుకంటే నీ వాక్యం ద్వారా నువ్వు మాట్లాడే దేవుడు, నీ వాక్యం ద్వారా నువ్వు సరిచేసే దేవుడు, నీ వాక్యం ద్వారా నువ్వు హెచ్చరించే దేవుడు, నీ వాక్యం ద్వారా నువ్వు పురికొల్పే దేవుడు. నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నానయ్యా. నీ వాక్యం అంటే నాకెంతో ఆశయ్యా. ఎందుకంటే బ్రతికించేది నీ వాక్యం, శక్తినిచ్చేది నీ వాక్యం, దారి చూపేది నీ వాక్యం, మనిషి జీవితంలో విలువలు నేర్పేది నీ వాక్యం, మనిషి జీవన విధాన మార్పులను తీసుకొచ్చేది నీ వాక్యం, హెచ్చరించేది నీ వాక్యం, ఆదరించేది నీ వాక్యం, బలపరిచేది నీ వాక్యం, నిలబెట్టేది నీ వాక్యం. ఇటువంటి నీ వాక్యం కొరకు నేను ఆశపడుతున్నానయ్యా. ఆశ. ఈరోజు ఆశ ఉందా? కొంతమందికి వాక్యం అంటే ఎక్కడ లేని నిద్ర, కొంతమంది వాక్యం అంటే విసుగు, కొంతమంది పాటలు పాడతారు, ప్రార్థన చేస్తారు, వాక్యం అంటే లేచి వెళ్ళిపోతారు. వాక్యం అంటే మాకు తెలుసులే అండి. లేదు 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 లేదు, వాక్యం మీద నువ్వు ఎంత ఆశపడితే నీకు అంత ఆశీర్వాదం అంతే. ఎందుకంటే ఆయన వాక్యంలోనే ఆశీర్వాదం దాగుంది. ఆయన వాక్యమే లేకపోతే నీకు ఆదరణ ఎక్కడి నుండి వస్తుంది? ఆయన వాక్యమే లేకపోతే నీకు హెచ్చరిక ఎక్కడి నుండి వస్తుంది? ఆయన వాక్యమే లేకపోతే నీలో దేవుని ప్రేమ ఎలా ఉంటుంది? వాక్యం అంత అవసరం. వాక్యం కొరకు ఆశపడుతున్నారా? దేవుని వాక్యం ఎప్పుడెప్పుడు నేర్చుకోవాలి? ఏదన్నా మీటింగ్కి వెళ్ళేటప్పుడు, సండే చర్చికి వెళ్ళేటప్పుడు, ఉదయాన్నే ప్రార్థనకు వచ్చేటప్పుడు ఆశపడాలి దేవుడు నాతో ఏం మాట్లాడతాడు. ఇదే మాట్లాడాలి అనుకోవద్దు. దేవుడు ఎలా అయినా ఎట్లయినా పర్లేదు నాతో మాట్లాడిన ఆయన, నువ్వు మాట్లాడాలయ్యా నాతో. నీ వాక్యం కోసం నేను ఆశ పెట్టుకొని ఉన్నానయ్యా. నా దేవుడు నువ్వు అనుకున్న రీతిలో మాట్లాడకపోవచ్చు, కానీ ఆయన మాట్లాడేది ఇప్పటికైనా ఎప్పటికైనా నీకు ఉపయోగపడుతుంది. కొంతమంది కొన్ని మాటలను, దేవుని వాక్యాన్ని కొన్ని మైండ్లో పెట్టుకుని వెళ్తారు, ఇది మాట్లాడితే బాగుండని. ఒక్కోసారి దేవుడు అలా మాట్లాడకపోవచ్చు, అప్పుడు వెంటనే కృంగిపోతుంటాం. నేను ఇది మాట్లాడితే బాగుండు అనుకున్నాను, బట్ దేవుడు నేను అనుకున్నది అట్లు మాట్లాడలేదు అనిపిస్తుంది నీకు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు అనుకున్నట్టు దేవుడు మాట్లాడలేదు, కానీ ఆయన అనుకున్నట్టు మాట్లాడాడు. అది నీకు మేలు కలవేది. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఏ మాట అయినా ఆయన వాక్యం పట్ల ఆసక్తి ఉండాలి. చిన్నోడు చెప్పిన, పెద్దోడు చెప్పిన, చిన్న పిల్ల చెప్పిన ప్రసంగం ప్రతిదీ రాసుకోవాలి, ప్రతిదీ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వయసుతో పని లేదు. మంచి విషయం మనకంటే చిన్నోడు వచ్చి చెప్పినా నేర్చుకోవాలండి. చెడ్డ విషయం మనకంటే పెద్దోడు వచ్చి చెప్పినా మనకు అనవసరం, పాటించకూడదు. చిన్నోడు వచ్చి చెప్పినా నేర్చుకోవాలి. నేర్చుకునేది ఎవరి ద్వారా అయినా నేర్చుకోవచ్చండి, మంచిది. అందుకని దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు. ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు వాక్యాన్ని నేర్చుకోవాలి, వాక్యాన్ని తెలుసుకోవాలని ఆసక్తిగా వెళ్ళండి. చక్కగా ప్రతి వాక్యాన్ని నోట్ చేసుకోండి.
ప్రతి వాక్యం పట్ల శ్రద్ధ కలిగి వినండి. వాక్యాన్ని బాగా పఠనం చేయండి. వాక్యాన్ని బాగా నేర్చుకోండి. ఎప్పుడు మీతో చెప్తుంటా, దేవుని వాక్యం ఎంత నేర్చుకోవాలంటే మనకి బాగా అవసరం ఆయన వాక్యం. అందుకని వాక్యాన్ని బాగా ఆశపడండి. దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకుంటే అప్పుడు మీ జీవితాలు చాలా ఆనందంగా. ఒకటి, దేవుని కొరకు ఆశపడటం. 2, దేవుని వాక్యం కొరకు ఆశపడటం. 3, 84:2 కీర్తనలు 84:2 యెహోవా మందిరావరణములు చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. యెహోవా మందిరావరణం చూడాలని నాకు ఆశయా. నా ఆశ ఒక్కటే, దేవాని మందిరానికి వెళ్ళాలి. ఈరోజు ఆదివారాలు అయితే ఇళ్ళ దగ్గర ఉంటున్నారండి. మందిరాలు ఎగ్గొట్టేస్తున్నారు. ఆనాటి కాలంలో సంవత్సరానికి ఒక్కసారి మందిరానికి వెళ్ళేవాళ్ళు. దానికి ఎంతో ఆశగా వెళ్ళేవాళ్ళు. తృష్ణగొలి ఎప్పుడెప్పుడు వెళ్తానా అని హృదయం కేకలు వేస్తుందంట. ఈరోజు మనం ఎలా వెళ్తున్నారండి సంఘాలకు, మందిరాలకు? 10 గంటలకు ఆరాధన అంటే 9:55 కల్లా నువ్వు ఉండాలి అక్కడ. మన వాళ్ళు అలా కాదు. 10 గంటలకు ఆరాధన అంటే 10:30కి వెళ్తారు. ఇప్పుడు ఆరాధన ఆరంభంలోనే ప్రభు ఉంటాడా ఉండడా? ఉంటారా ఉండరా మందిరంలో? మనకన్నా ముందు వచ్చుంటారు ఆయన. ఇప్పుడు 10 గంటల ఆరాధన అంటే ఆయన 10 గంటలకల్లా ఉంటాడు కదా. దేవుడి కంటే నువ్వు పెద్ద బిజీయా? దేవుని కంటే నువ్వు బిజీయా? 10 గంటల ఆరాధన అంటే 9:55కి వెళ్ళిపోండి. భయం కలిగి వెళ్ళాలి దేవుని మందిరానికి. ఆశ. ఎందుకంటే మనకి దేవుడు ఒక స్థలాన్ని ఇచ్చాడు. వాస్తవంగా దేవుడు మందిరంలో ఉంటాడా అంటే కూడుకుంటే ఎక్కడైనా ఉంటాడు. 10 మందిరంలోనే ప్రభు ఉంటాడు. ఏసీలో ఉన్న మందిరంలోనే ఉంటాడు. లక్షలు ఉన్న మందిరంలో ఉంటాడని చెప్పట్లేదు. 2, 3 ఉన్న చోట ఉంటారు. అక్కడ మందిరం యొక్క కట్టడం ముఖ్యం కాదు, మన హృదయాలు ముఖ్యం. మనందరం కూడుకునే స్థలానికి వెళ్ళడానికి ఎంత ఆశపడాలంటే, ఎప్పుడెప్పుడు వెళ్దామా దేవుని సన్నిధికి? ఎప్పుడెప్పుడు వస్తుంది ఆదివారం? ఎప్పుడెప్పుడు వస్తున్నాయి ఆ మీటింగ్స్? నేను వెళ్ళాలి, ఆయన సన్నిధిలో ఉండాలి, ఆయన సన్నిధిలో గడపాలి. ఈ ఆశ ఉండాలి. ఆయన మందిర ఆవరణం చూడవాలని ఎంత ఆశపడుతున్నాడంట. జీవము గల దేవుని దర్శించుటకు ప్రాణం తెప్పరిల్లుతుంది, హృదయం కేకలిస్తుందంట. దేవుని సన్నిధికి వెళ్ళాలి, 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 వెళ్ళాలని. ఈరోజు మనకి అలాంటి ఆశ ఉందా మనకి? ఎప్పుడెప్పుడు వెళ్తాం, ఎప్పుడెప్పుడు వెళ్తాం, ఎప్పుడెప్పుడు వెళ్తాం? ఆశ కలిగి వెళ్ళండి అబ్బా దేవుడి సన్నిధికి. దేవుడు ఖచ్చితంగా బ్లెస్ చేస్తాడు. ఆశ ఉండాలి దేవుని మందిరానికి వెళ్ళాలని. ఆదివారాలు ఫంక్షన్లు పెట్టుకోవద్దు అసలు. ఆదివారం రోజు పెళ్ళిళ్ళు, పేరెంటాలు ఉంటే కూడా చెప్పేయండి, ఆదివారం అయితే నేను రానని. ఒకవేళ తప్పదు వెళ్ళాలంటే మీరు ఏ ఊరు వెళ్తే ఆ ఊర్లోనే దేవుని సన్నిధికి వెళ్ళండి. అంతే తప్ప ఆదివారం రోజు మాత్రం ఎగ్గొట్టొద్దు. ఆదివారం రోజు టూర్లు పెట్టుకోవద్దు. ఆదివారం రోజు ఏం పెట్టుకోవద్దు. దేవుని సన్నిధి ముఖ్యం, వాక్యం ముఖ్యం, ఆయన మందిరంలో గడపడం ముఖ్యం. ఎందుకంటే వారం అంతా మనల్ని కాపాడుతున్నాడు. ఒక్కరోజు మనం ఆయనకి ఇస్తుంది. ఆ ఒక్కరోజు కూడా మనం లాగేసుకుంటే అలాగా మనం 6 దినాలు మన ఇష్టం వచ్చినట్టు ఉంటున్నాం. 7వ దినం వాస్తవంగా ప్రార్థన నిబంధన విశ్రాంతి దినం. మనం కూడుకునేది పునరుద్ధాన దినం. పునరుద్ధాన దినమైనటువంటి ఆదివారంలో మనం కూడుకుంటున్నప్పుడు ఎంత ఆశ కలిగి, ఎంత ఆలోచనతో, ఎంత దేవుని సన్నిధికి వెళ్ళాలనేటువంటి ఒక ఆశతో మనం వెళ్ళాలి. ఈరోజు అటువంటి ఆశ నీకుందా? దేవుని మందిరం పట్ల ఆశ ఉందా? దేవుని మందిరం పట్ల ఆశ నీకు లేకపోతే ఇప్పటికైనా ఆశ కలిగి నువ్వు ముందుకెళ్ళాలి. ఆశ కలిగి ముందుకెళ్ళాలి. 3 ఆశలు మీకు చెప్పాను. 1, దేవుని గూర్చిన ఆశ. 2, దేవుని వాక్యం మీద ఆశ. 3, దేవుని మందిరంపై ఆశ. 4, రోమా 15, 20, 21. త్వరగా రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 20, 21. నేనైతే మరి ఒకరు పునాది మీద కట్టుకున్న నిమిత్తము ఆయన గుర్చిన సమాచారం ఎవరికి తెలియబడట్లేదో వారు చూతురని ఇనువారు గ్రహించురనియు వ్రాయబడిన ప్రకారము
క్రీస్తు నామము ఎరుగని చోట్లను సువార్త ప్రకటింపవలనని మిక్కిలి ఆశ కలిగిన వాడనై ఇలాగున ప్రకటించి తిని. ఈయనకున్న ఆశ ఏమిటంటే క్రీస్తు నామము ఎరుగని చోట్ల సువార్త ప్రకటించాలి, సువార్త ప్రకటించాలి అనేటువంటి ఆశ ఉన్నది ఈయనకి. సువార్త ప్రకటించాలనే ఆశ. ఈరోజు ఆ ఆశ మనకుందా? సువార్త ప్రకటించాలి, అన్యజనులను రక్షించాలి, క్రీస్తు నామము ఎరుగని వారిని ప్రభు కొరకు నిలబెట్టాలి, దేవుని కొరకు కొందరిని తయారు చేయాలనేటువంటి ఒక ఆశ మనకుందా? ఒకవేళ లేకపోతే భక్తుడు చూడు, క్రీస్తు నామము ఎరుగని చోట్ల క్రీస్తును ప్రకటించాలని ఎంత ఆశ కలిగి ఉన్నాడు. ఈరోజు అదే ఆశను కలిగి ఉంటే అది నీకు నిజంగా దీవెన. ఇంక ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్లో చాలా ఆశలు ఉన్నాయి, ఆత్మ సంబంధమైన ఆశలు. దేవుని ప్రసన్నత చూడాలని ఒక ఆశ. భక్తుడు అంటాడు, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని నేను దాన్ని వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నత చూడాలని, నా జీవిత కాలంలో దేవుని సన్నిధిలో ఉండాలని నేను ఆశపడుతున్నాను అంటాడు. ఇంకో చోటేమో నీ రక్షణ కొరకే నేను ఆశపడున్నానయ్యా, నీ రక్షణ కొరకు నేను ఓపికతో కనిపెట్టుకున్నాను అంటాడు. ఇంకొక ఆయనేమో రెండవ రాకడ కొరకు ఆశపడుతున్నాను అంటాడు. అలాగూ ఎన్నో ఆశలు ఉన్నాయి, ఆత్మ సంబంధమైన ఆశలు. ఈరోజు నేను కూడా ఆత్మ సంబంధమైన ఆశలతో సాగిపోవాలయ్యా. అయ్యా, నీ రాకడ కొరకై ప్రస్తుతానికి నేను ఆశపడుతున్నాను, నీ రాకడకై నన్ను చేర్చండి అయ్యా, నీ రాజ్యంలో నన్ను చేర్చండి అయ్యా, నీ రాకడకై నన్ను సిద్ధపరచండి అయ్యా. నాకున్న ఆశ నీవే దేవా. లోక సంబంధమైన ఆశలు నాకున్నాయి, కానీ ఆత్మ సంబంధమైన ఆశలు నాకు అవసరమని ఓ చిన్న ప్రార్థన చేసుకుందామా? చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు. అయ్యా, నాకున్న ఆశ నీవేనయ్యా, నీలో బ్రతకాలనే ఆశ ఉందయ్యా, నీ కొరకు జీవించాలని ఆశ ఉందయ్యా. అందరం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవ, కృపా సత్య సంపూర్ణుడా, కృపగలిగిన రాజ్యాన్ని ఘనమైన నామాన్ని బట్టి స్తోత్ర. ఈ రోజున మాతో మాట్లాడిన మాటలు బట్టి వందనాలయ్యా. మాట్లాడే దేవుడు నీవు మాట్లాడేవని మేము నమ్ముతున్నాం. నిజమే, మాకున్న ఆశ ఒక్కటే, నీ కొరకు బ్రతకాలి, నీవు మాకు కావాలి, నీ వాక్యం కావాలి, నీ మందిరంలో ఉండాలి, నిన్ను చూడాలి, నీ ప్రసన్నత చూడాలి, నీ రాకడ కొరకు ఆశపడుతున్నాం. మా ఆశను తీర్చి మా కోరికను తీర్చండి. ఈరోజు ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత ఇవ్వండి, ఆర్థిక సమస్యలు ఉన్న వారికి సమస్యలు కొట్టివేయండి, మానసికంగా కృంగిపోయిన వారికి ధైర్యాన్ని ఇవ్వండి. మా దేవా, మాకు భరోసాని ఇవ్వండి. మీరున్నారు ప్రభా, మాకు మీ వైపే చూచినట్లు సహాయం చేయండి. చేతి పనుల్లో, ప్రయాణాల్లో అన్నిట్లో మీరు మాకు తోడుగా ఉండి క్షేమాన్ని ఇవ్వండి. నీ పిల్లల పక్షాన మీరుంటారయ్యా, మాతో మీరుండండి అయ్యా. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ప్రతి ఇంటి చుట్టూ కంచి వేయండి. వైరస్లు, అనారోగ్యాల ప్రమాదాల నుండి తప్పించి క్షేమకరమైన వాతావరణాన్ని మీరు అనుగ్రహించండి. మమ్మల్ని క్షమించి మాతో మీరుండి అయ్యా, మీ సన్నిధి మాతో ఉంచమని ఈరోజు చేస్తున్న ప్రతి పనిలో, ప్రయాణాల్లో తోడుగా ఉండండి. యూత్ మీటింగ్ పనులన్నిట్లో కూడా తోడుగా ఉండం, సహాయం చేయమని యేసు నామములో అడిగి పెట్టుకుని నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడు ప్రభు కృప తోడైండును గాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మా.